హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వర్ష వంటలు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఇంట్లో ఉండి ఇలా ఖాళీ టైంలో ఏదన్నా ఆర్డర్స్ వస్తే స్వీట్స్, లడ్డు, బిర్యానీ ఇలా ఆర్డర్స్ వస్తే ఇంటి నుంచే నేను చేసేస్తుంటానండి. సో ఈరోజు ఆర్డర్లో గాజర్ కా హల్వా ఉంది. ఆ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో ఒకవేళ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందుగా నేను రెడ్ కలర్ది గాజర్ తీసుకున్నానండి. ఈ వింటర్ సీజన్లో చాలా దొరుకుతాయి మనకు. దాన్ని అంతా పొట్టు పీల్ చేసేసి ఇలా గ్రేట్ చేసుకొని కడాయిలో ముందు నీళ్ళన్నీ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి నీళ్ళన్నీ ఎండిపోయిన తర్వాత ఇలా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మళ్ళీ బాగా నెయ్యితో పాటు కూడా ఒక 5-6 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత 1/2 లీటర్ పాలను బాయిల్ చేసి పెట్టానండి. ఇలా మీగడతో సహా మొత్తం ఇలా క్యారెట్ మునిగేంత వరకు నీళ్లు పోయాలండి. ఇంకేంటి, ఇప్పుడు ఫ్లేమ్ని స్లో పెట్టేసి మూత పెట్టి కుక్ చేయాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి. సో ఇలా దగ్గరకు వచ్చే వరకు కుక్ చేయాలి. ఇలానే మూత పెడుతూ తీస్తూ కుక్ చేయండి. లాస్ట్లో ఇంకా మనకు పాలన్నీ దగ్గరికి అయిపోయిన తర్వాత అప్పుడు మూత పెట్టకుండా కుక్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇందులో 200 గ్రాముల ఖోవా తీసుకున్నానండి, పచ్చి ఖోవా. నేను 2-3 బ్యాచెస్లో చేసి వేస్తానండి ఖోవా. ఇప్పుడు వేసాను కదా, ఖోవా కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో నేను అరకప్పులో కాస్త పంచదార వేసాను, కాస్త తర్వాత వేస్తాను. అది కూడా ఎందుకో చెప్తాను, వీడియోలో చూడండి. ఇలా నేను బాగా దగ్గరకు వచ్చాను. ఒక చిన్న స్పూన్తో మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసాను. నెయ్యి టేస్ట్ బాగా వస్తుందండి ఖోవాలో, ఇంకా గాజర్ హల్వాలో. నేను చూడండి కొద్దిగా పని ఉండి నేను పక్కకు జరిగిపోయే వరకు అడుగంటిపోయిందండి. సో మీరు ఈ మిస్టేక్ చేయొద్దని చూపిస్తున్నాను. మళ్ళీ వేరే ప్యాన్లో షిఫ్ట్ చేసి నెయ్యి వేశాను. మా సిస్టర్కి స్వీట్ ఎక్కువ ఇష్టం ఉండదండి, చాలా తక్కువగా తింటుంది. అందుకే తన కోసం అలాగ సపరేట్గా కుక్ చేసేసాను. సో ఇందులో నేను మిగిలిన షుగర్ ఇప్పుడు వేశాను. ఎందుకంటారా, ఈ టైంలో వేయడం వల్ల లాస్ట్ మూమెంట్లో కలర్ చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను డిఫరెన్స్ చూపిస్తాను. ఇందులో నేను షుగర్ వేసి కుక్ చేశాను, రెండింట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసి కలిపేశాను. చూడండి, ఇది షుగర్ కూడా కరిగిపోయిన తర్వాత దగ్గరకు వచ్చారు. ఈ కలర్ చూడండి కొద్దిగా ఆరెంజిష్గా ఉంది. ఈ కలర్ చూడండి ఎలాగ రెడ్గా అవుతుంది. సో లాస్ట్ టైం షుగర్ వేయడం వల్ల అలా కలర్ చాలా మంచిగా వస్తుందండి, క్యారమలైజ్ అయ్యి షుగర్. ఇప్పుడు ఇంకో ప్యాన్లో నెయ్యి వేడి చేసి కట్ చేసి పెట్టుకున్న కాజు, బాదాం వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో మీరు కిస్మిస్ కూడా వేయాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత చూసారా ఎంత బాగా కలర్ వచ్చి ఇలా పాలన్నీ దగ్గరకు అయ్యే వరకు నెయ్యి కనిపించాలి, అప్పటి వరకు ఫ్రై చేయాలండి. మనకు దగ్గర 40-45 మినిట్స్ అవుతుంది ఈ హల్వా కుక్ చేయడానికి. టేస్ట్కు కూడా అలానే ఉంటుంది కదండి. సో మా చెల్లికి కిస్మిస్ నచ్చదు కాబట్టి తనకు కాజు బాదం కొద్దిగా తీసేసి కొద్దిగా గార్నిష్కి పక్కన పెట్టుకొని కిస్మిస్ కూడా ఫ్రై చేసుకొని రెండింట్లో బాగా కలిపేశాను. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, వీడియో షేర్ చేయండి. మిగిలిన ఖోవా కూడా వేసి ఒకసారి బాగా కలిపేశాను. ఇలా మీరు కుక్ చేసి ఫ్రిడ్జ్లో ఇది 1 వీక్ కంటే పైన బాగా స్టోర్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా ఇంట్లో వాళ్ళకేమో గిన్నెలో వేసి ఖోవా వేసి ఒక చిన్న కిస్మిస్ మధ్యలో ఇలా తగిలిచ్చేసి గార్నిష్ చేసి ఇచ్చేసానండి. అదే ఆర్డర్ కొరకైతే ఇలా వేయింగ్ స్కేల్లో వెయిట్ చేసేసుకొని పైనుంచి ఖోవా, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా పక్కన పెట్టాను కదా, అవి వేసి ఇలా బాగా టేప్తో ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తానండి. సో అప్పుడప్పుడు ఇంట్లో ఉండి ఏం చేయలేక ఇలా చిన్న చిన్న ఐడియాస్తో ఇలా ఏదన్నా చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ.